హలో ఆల్ వెల్కమ్ టు అవర్ ఛానల్. సో ఈరోజు వీడియోలో ఎండ్ వరకు ఇంట్రెస్టింగ్గా ఉండే కొన్ని థ్రిల్లర్ వెబ్ సిరీస్లను ఈ లిస్ట్లో అయితే ప్రిపేర్ చేశాను. సో ప్రతి సిరీస్ కూడా చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. సో వీడియోని అయితే ఎండ్ వరకు చూడండి, అస్సలు మిస్ అవ్వకండి. అండ్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, ఈ వీడియోను లైక్ చేసుకోండి. సో ఇంకెందుకు లేటు, లెట్స్ గెట్ ఇంటు ద వీడియో. సో ఈ లిస్ట్లో ఫస్ట్ వన్ వచ్చేసి హనీమూన్ ఫోటోగ్రాఫర్. సస్పెన్స్ క్రైమ్ థ్రిల్లర్ సిరీస్గా ఓటీటీలో ట్రెండ్ అవుతున్న సిరీస్ ఇది. ప్లాట్ ఏంటంటే అధీర్ ఒక పెద్ద బిజినెస్ మ్యాన్ కొడుకు, కానీ అధీర్ జోయా అనే అమ్మాయిని లవ్ చేసి పెళ్లి చేసుకుంటాడు. పెళ్లి తరువాత అధీర్ తన వైఫ్ జోయాతో కలిసి మాల్దీవ్స్ కి హనీమూన్ ట్రిప్ ని ప్లాన్ చేస్తాడు. ఆ ట్రిప్ లో భాగంగా అంబిక అనే ఫోటోగ్రాఫర్ ని కూడా తనతో పాటే తీసుకెళ్తాడు. కానీ అక్కడికి వెళ్ళాక ఒకరోజు అధీర్ డెడ్ బాడీగా కనిపిస్తాడు. అసలు అధీర్కి ఏమైంది, ఎలా చనిపోయాడు, ఎవరైనా చంపేశారా లేదా, చంపితే ఎందుకు చంపారు, అధీర్ చేసిన తప్పేంటి అని ఎండ్ ఎపిసోడ్ వరకు రకరకాల ట్విస్ట్లతో చాలా ఎంగేజింగ్గా ఉంటుంది. సిరీస్లో మెయిన్ లీడ్స్ పర్ఫార్మెన్స్, స్క్రీన్ ప్లే ఎండ్ వరకు చూసేలా చేస్తుంది. ఈ సిరీస్లో టోటల్గా 6 ఎపిసోడ్స్ ఉంటాయి, ఒక సీజనే ఉంటుంది. ఈ మర్డర్ మిస్టరీ థ్రిల్లర్ని మీరు చూడాలనుకుంటే జియో హాట్స్టార్లో చూసి ఎంజాయ్ చేయండి, తెలుగులోనే అవైలబుల్గా ఉంది. ఈ లిస్ట్లో నెక్స్ట్ వచ్చేసి అధూరా. ఈ సిరీస్లో మిర్జాపూర్ ఫేమ్ రషికా దూగల్ మెయిన్ లీడ్గా చేశారు. హారర్ మిస్టరీ థ్రిల్లర్గా వచ్చిన ఈ సిరీస్ ఎండ్ వరకు ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. ప్లాట్ ఏంటంటే ఊటీలోని ఫారెస్ట్ ఏరియాలో ఉన్న ఒక స్కూల్లో వేదాంత్ చదువుతూ ఉంటాడు. కానీ వేదాంత్ వాళ్ళ పేరెంట్స్ మాత్రం అమెరికాలో ఉంటారు. అందుకే వేదాంత్ లోన్లీగా ఫీల్ అవుతూ ఉంటాడు. కానీ వేదాంత్ మాత్రం ఆ స్కూల్లో ఏదో ఆత్మ ఉన్నట్టుగా డౌట్ పడతాడు. అదే ప్రాసెస్లో కొందరు ఓల్డ్ స్టూడెంట్స్ రీయూనియన్ కారణంగా ఆ స్కూల్కి వస్తారు. అప్పుడే ఆ ఓల్డ్ స్టూడెంట్స్లో ఒకరి తర్వాత ఒకరు మిస్టీరియస్గా చనిపోతూ ఉంటారు. అసలు వాళ్ళు ఎందుకు చనిపోతున్నారు, వాళ్ళను చంపేది ఎవరు, గతంలో ఆ స్కూల్లో ఏం జరిగింది, తర్వాత ఏమైందని ఎండ్ వరకు మిస్టరీగా ఉంటుంది. మెయిన్ లీడ్గా చేసిన రషికా దూగల్ పర్ఫార్మెన్స్ డీసెంట్గా ఉంటుంది. ఎండ్ ఎపిసోడ్లో వచ్చే ట్విస్ట్లు బాగుంటాయి. ఓవరాల్గా గుడ్ వాచ్ సిరీస్ విత్ తెలుగు ఆడియో అని చెప్పొచ్చు. ఈ సిరీస్ని మీరు చూడాలనుకుంటే ప్రైమ్ వీడియోలో 7 ఎపిసోడ్స్తో అవైలబుల్గా ఉంది, చూసి ఎంజాయ్ చేయండి. ఈ లిస్ట్లో నెక్స్ట్ వచ్చేసి పులి మేక. ఇంట్రెస్టింగ్ గా ఉండే క్రైమ్ థ్రిల్లర్ సిరీస్. ఈ సిరీస్ లో లావణ్య త్రిపాఠి అండ్ ఆది సాయి కుమార్లు మెయిన్ లీడ్ గా చేశారు. ప్లాట్ ఏంటంటే సిటీలో ఒక సైకో కిల్లర్ పోలీస్ ఆఫీసర్స్ ని టార్గెట్ చేసి వరుసగా చంపుతూ ఉంటాడు. ఈ కేసుని పోలీస్ ఆఫీసర్ అయిన కిరణ్ ప్రభ టేకప్ చేసి ఇన్వెస్టిగేషన్ చేస్తుంది. ఆ సైకో కిల్లర్ ఎవరు, పోలీస్ ఆఫీసర్స్ ని ఎందుకు టార్గెట్ చేసి చంపుతున్నాడు, కిరణ్ ప్రభ ఆ కేసుని ఎలా సాల్వ్ చేసింది, అసలు సాల్వ్ చేసిందా లేదా, ఫోరెన్సిక్ ఆఫీసర్ అయిన ప్రభాకర్ ఏం చేశాడు అని స్క్రీన్ ప్లే ఎంగేజింగ్ గా ఉంటుంది. లావణ్య త్రిపాఠి అండ్ ఆదిల పర్ఫార్మెన్స్ కూడా బాగుంటుంది. ఎస్పెషల్లీ ఎండ్ ఎపిసోడ్ లో వచ్చే ట్విస్ట్లు చాలా సర్ప్రైజింగ్ గా ఉంటుంది. టోటల్ గా 8 ఎపిసోడ్స్ G5 లో స్ట్రీమ్ అవుతుంది, చూసి ఎంజాయ్ చేయండి. ఈ లిస్ట్లో నెక్స్ట్ వచ్చేసి హరికథ. ఈ సిరీస్లో రాజేంద్ర ప్రసాద్, శ్రీకాంత్ అండ్ పూజిత పొన్నాడాలు మెయిన్ లీడ్గా చేశారు. ప్లాట్ ఏంటంటే అరకులోని ఒక గ్రామంలో రంగాచారి అనే పెద్ద ఆయన దేవుణ్ణి నమ్ముతూ విష్ణు అవతారాలపై నాటకాలు చేస్తుంటారు. ఆ ప్రాసెస్లోనే ఒక్కో అవతారాలపై నాటకాలు చేసిన ప్రతిసారి హత్యలు జరుగుతూ ఉంటాయి. అలాగా ఆ ఊర్లో వరుసగా హత్యలు జరగడానికి కారణం ఎవరు, వాళ్ళని ఎందుకు చంపుతున్నారు, ఆ ఊర్లో గతంలో జరిగిన సంఘటనలే వాళ్ళ చావులకి కారణమా అని పోలీస్ ఆఫీసర్ అయిన విరాట్ ఇన్వెస్టిగేషన్ చేస్తాడు. విరాట్ చేసే ఇన్వెస్టిగేషన్లో ఆ క్రిమినల్ని ఎలా పట్టుకున్నాడు, ఆ హత్యలను చేసింది ఎవరని ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. రాజేంద్ర ప్రసాద్ తన యాక్టింగ్తో మాయ చేశాడు. ఎపిసోడ్కి వచ్చే ట్విస్ట్లు బాగుంటాయి. ఓవరాల్గా 6 ఎపిసోడ్స్ ఉన్న ఈ థ్రిల్లర్ సిరీస్ని అస్సలు మిస్ అవ్వకండి. ఈ సిరీస్ని మీరు చూడాలనుకుంటే జియో హాట్స్టార్లో స్ట్రీమ్ అవుతుంది, చూసి ఎంజాయ్ చేయండి. ఈ లిస్ట్లో నెక్స్ట్ వచ్చేసి క్రిమినల్ జస్టిస్ సీజన్ 4. ఈ సిరీస్కి చాలా మంది ఫ్యాన్స్ ఉన్నారు. ఈ సీజన్ కూడా వాళ్ళ ఎక్స్పెక్టేషన్స్కి రీచ్ అయిందని చెప్పాలి. ప్లాట్ ఏంటంటే రాజ్పాల్ కూతురు భర్తల తర్వాత అతని ఇంట్లో నర్స్ అయిన రోషిని సలూజా డెడ్ బాడీ దొరుకుతుంది. దీంతో రాజ్పాలే తనని మర్డర్ చేశాడని పోలీసులు అతన్ని అరెస్ట్ చేస్తారు. అయితే ఈ మిస్టరీ మర్డర్ కేస్ లాయర్ మాధవ్ మిశ్రా దగ్గరికి వెళ్తుంది. అసలు ఆ నర్సుని ఎవరు చంపారు, వాళ్ళ ఇంట్లోనే ఆ డెడ్ బాడీ ఎందుకుంది, రాజ్పాల్ ఫ్యామిలీకి ఆ మర్డర్ కి ఉన్న సంబంధం ఏంటి, లాయర్ మాధవ్ మిశ్రా ఈ కేసుని కోర్టులో ఎలా వాదించాడు, చివరికి నర్స్ ఫ్యామిలీకి న్యాయం జరిగిందా లేదా అనేదే ఈ సిరీస్ ప్లాట్. మిగతా సీజన్ల కంటే ఈ సీజన్లో స్క్రీన్ ప్లే గ్రిప్పింగ్గా ఉంటూ వాట్ నెక్స్ట్ అనే క్వశ్చన్ని రైజ్ చేస్తూ చాలా థ్రిల్లింగ్గా ఉంటుంది. ఇంట్రెస్టింగ్గా ఉన్న ఈ సిరీస్ ప్లాట్ మీకు నచ్చితే 8 ఎపిసోడ్స్ జియో హాట్స్టార్లో స్ట్రీమ్ అవుతుంది, చూసి ఎంజాయ్ చేయండి. ఈ లిస్ట్లో నెక్స్ట్ వచ్చేసి గుల్లక్. ఇప్పటి వరకు వచ్చిన ఫ్యామిలీ డ్రామా సిరీస్లలో వన్ ఆఫ్ ద బెస్ట్ సిరీస్ అని చెప్పొచ్చు. సింపుల్ స్టోరీ, హార్ట్ వార్మింగ్ ఎమోషన్స్తో ఫుల్ ఎంటర్టైనింగ్గా ఉంటుంది. ఈ సిరీస్ స్టోరీ అంతా సంతోష్ మిశ్రా ఫ్యామిలీ చుట్టూ తిరుగుతుంది. సంతోష్ మిశ్రా తన భార్య పిల్లలతో ఎలా ఉన్నాడు, వాళ్ళ ఫ్యామిలీలో వచ్చే చిన్న చిన్న సమస్యలు ఎలా ఉంటాయి, మిడిల్ క్లాస్ ఫ్యామిలీలో బాధల్ని ప్రేమల్ని ఎలా పంచుకుంటారు, ఫాదర్ అండ్ సన్ మధ్య రిలేషన్ ఎలా ఉంటుంది అని సిరీస్లో ఎమోషన్స్తో పాటు కామెడీ కూడా చాలా బాగుంటుంది. మన తెలుగులో వచ్చిన హ్యాజ్ 90 సిరీస్ ఎలా అయితే ఉంటుందో ఈ సిరీస్ కూడా అదే ప్యాటర్న్లో ఉంటుంది. 4 సీజన్స్ ఉన్న ఈ సిరీస్లో
టోటల్గా 20 ఎపిసోడ్స్ ఉంటాయి. తెలుగులోనే అవైలబుల్గా ఉంది. సోనీ లివ్లో స్ట్రీమ్ అవుతుంది. చూసి ఎంజాయ్ చేయండి. ఈ లిస్ట్లో నెక్స్ట్ వచ్చేసి ఆఫీస్. నేను రీసెంట్గా చూసిన బెస్ట్ టైంపాస్ సిరీస్ ఇది. సిరీస్ అంతా చాలా ప్లెజెంట్గా ఫుల్ ఎంటర్టైనింగ్గా ఉంటుంది. ప్లాట్ ఏంటంటే ఒక ఊర్లో ఉండే తహసీల్దార్ ఆఫీస్లో తహసీల్దార్తో పాటు కొంతమంది ఎంప్లాయీస్ వర్క్ చేస్తుంటారు. అలా ఆ ఆఫీస్లో ఒక్కొక్కరికి ఒక్కో ప్రాబ్లం ఉంటుంది. ఇందు పారీల లవ్ స్టోరీ ఒకవైపు, ఆ ఆఫీస్కి ఆ ఊర్లో ఉండే ప్రజలకి మధ్య జరిగే గొడవలు ఒకవైపు, ఇలా సిరీస్లో చాలా క్యారెక్టర్లు చాలా ఎంటర్టైనింగ్గా ఉంటాయి. సిరీస్లో మెయిన్ హైలైట్ అంటే కామెడీ. త్రూ అవుట్ ద సీజన్ ఎక్కడ బోర్ కొట్టకుండా చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. ఒక్కసారి చూడడం స్టార్ట్ చేస్తే కంప్లీట్ అయ్యేంత వరకు వదలరు. సీజన్ 1లో టోటల్గా 76 ఎపిసోడ్స్ ఉంటాయి. ఈచ్ ఎపిసోడ్ వచ్చేసి 20 to 30 మినిట్స్ డ్యూరేషన్తో ఉంటుంది. ఫ్రీగా ఉన్నప్పుడు అప్పుడప్పుడు ఫ్యామిలీతో కలిసి చూడండి, బాగా ఎంజాయ్ చేస్తారు. ఈ సిరీస్ని మీరు చూడాలనుకుంటే జియో హాట్స్టార్లో స్ట్రీమ్ అవుతుంది. తెలుగులోనే ఉంది. చూసి ఎంజాయ్ చేయండి. ఈ లిస్ట్లో నెక్స్ట్ వచ్చేసి ఒక చిన్న ఫ్యామిలీ స్టోరీ. సంగీత్ శోభన్ యాక్ట్ చేసిన వన్ ఆఫ్ ద ఫైనెస్ట్ సిరీస్ ఇది. నరేష్ వికే అండ్ సంగీత్ శోభన్ల యాక్టింగ్ ఎక్సలెంట్గా ఉంటుంది. ప్లాట్ ఏంటంటే మహేష్ ఏ గోల్ లేకుండా బీటెక్ ఫెయిల్ అయ్యి జాబ్ లేకుండా ఖాళీగా తిరుగుతూ ఉంటాడు. మహేష్ కెరీర్ గురించి ఆలోచిస్తూ ఎప్పుడు తిడుతూ బాధపడుతుంటాడు వాళ్ళ నాన్న. కానీ మహేష్ మాత్రం ఒక అమ్మాయిని చూసి లవ్ చేస్తాడు. పెళ్లి చూసుకుంటే తననే చేసుకోవాలని డిసైడ్ అవుతాడు. అప్పుడే మహేష్ వాళ్ళ ఫ్యామిలీలో ఒక చిన్న ఇన్సిడెంట్ జరుగుతుంది. ఆ ఇన్సిడెంట్ ఏంటి, వాళ్ళ ఫ్యామిలీలో ఏం జరిగింది అని ఎండ్ వరకు ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. చూడని వాళ్ళు ఉంటే తప్పకుండా చూడండి. టోటల్గా 5 ఎపిసోడ్స్ ఉంటాయి. G5లో తెలుగులోనే స్ట్రీమ్ అవుతుంది. చూసి ఎంజాయ్ చేయండి. ఈ లిస్ట్లో నెక్స్ట్ వచ్చేసి ది మిస్టరీ ఆఫ్ మోక్ష ఐలాండ్. మిస్టరీ మర్డర్స్తో థ్రిల్లింగ్గా ఉండే సిరీస్. ప్లాట్ ఏంటంటే విశ్వక్సేన్ ఒక సైంటిస్ట్ 10 ఏళ్లుగా ప్రపంచానికి దూరంగా ఉండి నికోబార్ దీవుల్లోని ఐలాండ్లో సీక్రెట్గా ప్రయోగాలు చేస్తుంటాడు. కానీ సడన్గా ఒకరోజు విశ్వక్సేన్ చనిపోతాడు. ఆయన సంపాదించిన 1000 కోట్ల ఆస్తులు అతని వారసులకు దక్కడం కోసం అతని వారసులు అక్కడికి వెళ్తారు. అక్కడికి వెళ్లిన వారసులంతా ఒక్కొక్కరుగా చనిపోతూ ఉంటారు. అసలు వాళ్ళు ఎలా చనిపోతున్నారు, ఎందుకు చనిపోతున్నారో తెలియక ఎండ్ ఎపిసోడ్ వరకు మిస్టరీగా ఉంటుంది. ఎక్స్పెక్ట్ చేయలేని ట్విస్ట్లు పర్వాలేదనిపిస్తాయి. టోటల్గా 8 ఎపిసోడ్స్ ఉన్న ఈ సిరీస్ ఎండ్ వరకు థ్రిల్లింగ్గా ఉంటుంది. ఈ మిస్టరీ థ్రిల్లర్ వెబ్ సిరీస్ని మీరు చూడాలనుకుంటే జియో హాట్స్టార్లో తెలుగులోనే స్ట్రీమ్ అవుతుంది. చూసి ఎంజాయ్ చేయండి. అండ్ ఈ లిస్ట్లో నెక్స్ట్ వచ్చేసి నాగేంద్రన్స్ హనీమూన్స్. ఈ సిరీస్లో సూరజ్ వెంజరమూడు మెయిన్ లీడ్గా చేశారు. సో ఈ సిరీస్ ప్లాట్ ఏంటంటే నాగేంద్ర చాలా లేజీ, ఎలాంటి పని పాట లేకుండా చాలా ఖాళీగా ఉంటాడు. కానీ ఒకరోజు దుబాయ్ వెళ్ళాలనుకుంటాడు. దానికి కొంత డబ్బు కావాల్సి వస్తుంది. ఆ ప్రాసెస్లో అతను ఒక పెళ్లి చేసుకుంటాడు. అండ్ దాని తర్వాత ఆ డబ్బులు సరిపోకపోవడంతో ఇంకో పెళ్లి చేసుకుంటాడు. అండ్ అదే ప్రాసెస్లో ఇలాగా మొత్తం 6 పెళ్లిళ్ళు చేసుకుంటాడు. అసలు నాగేంద్ర ఇన్ని పెళ్లిళ్ళు ఎందుకు చేసుకోవాల్సి వచ్చింది, అతను పెళ్లి చేసుకున్న అమ్మాయిల పరిస్థితి ఏంటి, చివరికి నాగేంద్ర దుబాయ్కి వెళ్ళాడా లేదా అనేది సిరీస్ అంతా కూడా చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. అండ్ ఈ సిరీస్లో డార్క్ కామెడీ ఉంటుంది. కామెడీతో పాటు కొన్ని ఆశ్చర్యపరిచే సీన్లు కూడా చాలా ఎక్కువగా ఉంటాయి. డెఫినెట్లీ ఒక్కొక్క ఎపిసోడ్లో మాత్రం చాలా కామెడీ ఉంటుంది. అండ్ చాలా సీన్స్ కూడా చాలా ఫన్నీగా ఉంటాయి. ఈ డార్క్ కామెడీ ఉన్న సిరీస్కి టోటల్గా 6 ఎపిసోడ్స్ ఉంటాయి. అండ్ 5.8 IMDb రేటింగ్ ఉన్న ఈ సిరీస్ని మీరు చూడాలనుకుంటే జియో హాట్స్టార్లో అవైలబుల్గా ఉంది. డెఫినెట్గా చూసి ఎంజాయ్ చేయండి. ఈ లిస్ట్లో నెక్స్ట్ వచ్చేసి బృందా. మన తెలుగులో వచ్చిన వన్ ఆఫ్ ద బెస్ట్ థ్రిల్లింగ్ సిరీస్ ఇది. ప్లాట్ ఏంటంటే చిన్నప్పుడే అన్న చెల్లెలిద్దరూ అనుకోకుండా విడిపోయి మిస్ అవుతారు. అలా హీరోయిన్ పెద్దయ్యాక పోలీస్ అవుతుంది. అయినా సరే తన ఫ్యామిలీ కోసం, తన అన్న కోసం వెతుకుతూ ఉంటుంది. ఈ ప్రాసెస్లోనే సిటీలో వరుసగా మర్డర్స్ జరుగుతూ ఉంటాయి. బృంద ఈ కేసుని సీరియస్గా తీసుకొని క్రిమినల్ని ఎలాగైనా పట్టుకోవాలనుకుంటుంది. అసలు ఈ సీరియల్ కిల్లింగ్ చేస్తున్నది ఎవరు, ఆ సైకో కిల్లర్ ఎవరు, బృందాకి తన ఫ్యామిలీ వాళ్ళు దొరికారా లేదా, చివరికి ఏమైంది అని ఎండ్ ఎపిసోడ్ వరకు కళ్ళు తిప్పుకోకుండా చూసేలా చేస్తుంది. క్లైమాక్స్లో వచ్చే ట్విస్ట్, త్రిష పర్ఫార్మెన్స్ వేరే లెవెల్లో ఉంటాయి. 8 ఎపిసోడ్స్ ఉన్న ఈ మిస్టరీ థ్రిల్లర్ సిరీస్ని మీరు చూడాలనుకుంటే సోనీ లివ్లో స్ట్రీమ్ అవుతుంది. చూసి ఎంజాయ్ చేయండి. ఈ లిస్ట్లో నెక్స్ట్ వచ్చేసి కాలాపాని. ఈ సిరీస్లో హ్యూమన్ ఎమోషన్స్తో పాటు థ్రిల్లింగ్ ఎలిమెంట్స్ని అద్భుతంగా చూపించారు. ప్లాట్ ఏంటంటే అండమాన్ నికోబార్ దీవుల్లోని ఒక హాస్పిటల్లో కొంతమంది పేషెంట్లు ఒకే రకమైన వ్యాధితో బాధపడుతుంటారు. వాళ్ళందరూ కరోనా లాంటి డిసీజ్ వల్ల వరుసగా చనిపోతూ ఉంటారు. అసలు ఆ డిసీజ్ వాళ్ళకి సోకడానికి కారణం ఏంటి, దేనివల్ల ఆ డిసీజ్ వచ్చింది అని చివరి వరకు ఫుల్ థ్రిల్లింగ్గా ఉంటుంది. ఈ సిరీస్ గురించి చెప్పేటప్పుడు కంటే చూసేటప్పుడే ఎక్కువ ఎంజాయ్మెంట్ ఉంటుంది. ఎస్పెషల్లీ ఫ్యామిలీలో ఉండే ఎమోషనల్ డ్రామాని హైలైట్ చేస్తూనే పోలీసులు అండ్ డాక్టర్లు చేసే థ్రిల్లింగ్ ఇన్వెస్టిగేషన్ని కూడా అద్భుతంగా చూపించారు. ఈ సిరీస్ని స్పెషల్గా రికమెండ్ చేస్తున్నాను. అస్సలు మిస్ అవ్వకండి. 7 ఎపిసోడ్స్ ఉన్న ఈ సిరీస్ నెట్ఫ్లిక్స్లో స్ట్రీమ్ అవుతుంది. తప్పకుండా చూసి ఎంజాయ్ చేయండి. విరాటపాలెం PC మీనా రిపోర్టింగ్. రీసెంట్గా OTTలో వచ్చిన ఈ సిరీస్ మిస్టరీ కాన్సెప్ట్తో అందరినీ ఆకట్టుకుంటుంది. ఈ సిరీస్లో అభిజ్ఞ మెయిన్ లీడ్గా చేశారు.
ప్లాట్ ఏంటంటే విరాటపాలెం అనే ఊర్లో కొందరు అమ్మాయిలు పెళ్ళైన నెక్స్ట్ డేనే చనిపోతూ ఉంటారు. ఆ మిస్టరీ డెత్స్ వెనకాల ఉన్న రీజన్ ఏంటి అని తెలుసుకోవడానికి పోలీస్ ఆఫీసర్ అయిన మీనా ఆ ఊరికి వెళ్తుంది. తను చేసే ఇన్వెస్టిగేషన్లో ఆ అమ్మాయిలు ఎలా చనిపోతున్నారు, పెళ్ళైన నెక్స్ట్ డేనే ఎందుకు చనిపోతున్నారు, ఆ ఊర్లో ఏం జరుగుతోంది, దాని వెనకాల ఉన్న మిస్టరీ ఏంటి, ఇలా ఒక్క క్లూ కూడా లేని ఆ కేసుని సాల్వ్ చేయడానికి మీనా ఏం చేసింది అనేదే ఈ సిరీస్ స్టోరీ. స్క్రీన్ ప్లే ఎండ్ వరకు ఎంగేజింగ్గా ఉంటుంది. ఎస్పెషల్లీ సస్పెన్స్ని హోల్డ్ చేసి మిస్టరీని రివీల్ చేసే విధానం చాలా బాగుంది. కొన్ని అన్నెసెసరీ సీన్స్ ఉండటం వల్ల కొంచెం బోరింగ్గా ఉంటుంది. ఎండ్ ఎపిసోడ్లో వచ్చే ట్విస్ట్, అభిజ్ఞ యాక్టింగ్ డీసెంట్గా ఉంటాయి. మిస్టరీ థ్రిల్లర్ కాన్సెప్ట్తో 7 ఎపిసోడ్స్తో G5లో తెలుగులోనే స్ట్రీమ్ అవుతుంది. చూసి ఎంజాయ్ చేయండి, ఎవరైనా చూసేయచ్చు. సో ఇది గైస్ ఈ వీడియో వచ్చేసి. ఈ లిస్ట్లో మీ ఫేవరెట్ వెబ్ సిరీస్ ఏంటి అనేది కింద కామెంట్ చేయండి. అండ్ చూడని వాళ్ళు మాత్రం పక్కాగా చూడండి. సో ఈ వీడియో మీకు నచ్చితే లైక్ అండ్ షేర్ చేయండి. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.